హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అన్స్క్రిప్ట్ బై ఆదిత్య. అండి ఇప్పుడు మీరు చూస్తున్నది మహాబలిపురం యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. మనం హైవే నుంచి ఈ ద్వారం నుండే మనం మహాబలిపురంలోకి ఎంటర్ అవుతాము. ఇప్పుడు మనం చూడబోయే ఫస్ట్ ప్లేస్ ఏంది అంటే పంచరథాస్. పంచ అంటే మనకి పేరులోనే తెలుస్తున్నది అండి, 5 రథాలు. ఈ రోజు మనం వీటి వెనకున్న కథ, వాటి యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాం. లోపలికి అడుగు పెట్టగానే ఈ రాతి నిర్మాణాలను చూసి చాలా షాక్ అయ్యానండి. ఇవి ఏదో సాధారణ టెంపుల్స్ కాదు, ఒక్కొక్కటి ఒకే రాయి మీద చెక్కి చేసిన మోనోలిథిక్ స్ట్రక్చర్స్. ఇవి చూడగానే మనకు ఏన్షియంట్ ఇండియా ఎంత అడ్వాన్స్డ్ గా ఉందో అర్థమవుతుంది. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మొదట ద్రౌపది రథం కనిపిస్తుంది. ఇది చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ చాలా డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో. దాని పక్కనే ఉన్నది అర్జున రథం. ఇది కాస్త పెద్దది, దేవతల శిల్పాలతో అలంకరించబడింది. ఇక్కడ ప్రతి శిల్పం చూస్తే వాళ్ళు ఎంత పేషెన్స్ తో చెక్కారో అనేది అర్థం అవుతుందండి. తర్వాత భీమరథం, ధర్మరాజ రథం, ఈ రెండు పక్కపక్కనే ఉంటాయండి. భీమరథం దగ్గరికి వెళ్ళగానే ఇది చాలా పొడవుగా కనిపించింది. లోపల పూర్తి కాలేదనే ఫీలింగ్ వస్తుంది. ఇక ధర్మరాజ రథం, ఇది మొత్తం గ్రూప్ లోనే బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ డీటెయిల్డ్ స్ట్రక్చర్ అండి. పై కప్పు నుండి కింద వరకు ప్రతి లేయర్ లో కళ కనిపిస్తుంది. మనం ఇది చూడంగానే ఒక టెంపుల్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది. ఇంకా నకుల సహదేవ రథం అండి. నకుల సహదేవ రథం దగ్గర ఒక ఏనుగున్నది. ఆ ఏనుగు శిల్పం చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. చూస్తే నిజంగా లైవ్ ఏనుగులాగా అనిపిస్తుంది. ఇక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ పంచరథాలు పల్లవుల కాలంలో నిర్మించబడ్డాయి, అంటే సుమారు 7వ శతాబ్దంలో. ఇవి యాక్చువల్ గా మహాభారతంలోని పాండవుల పేర్లతో ఉన్నాయి. ద్రౌపది, అర్జున, భీమ, ధర్మరాజ, నకుల సహదేవులు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవి నిజంగా వాళ్లతో ఎటువంటి డైరెక్ట్ గా సంబంధం లేని విషయము. కేవలం ఆ పాండవుల యొక్క పేర్లు మాత్రమే వీటికి పెట్టారు. ఇక్కడ మనం ఈ పంచరథాలని చూస్తుంటే హిస్టరీ ప్లస్ ఆర్కిటెక్చర్ ప్లస్ నేచర్, ఈ మూడిటి కలగలిపిన ఎక్స్పీరియన్స్ ని నేను ఫీల్ అయ్యాను. నేను మంచి మిడిల్ టైం అంటే మధ్యాహ్నం టైంలో వెళ్ళానండి. ఆ టైంలో ఆ సన్ రేస్, ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఈ రథాల మీద పడుతూ చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఇప్పుడు ఈ పంచరథాల వెనక దాగి ఉన్న కథని మనం తెలుసుకుందాం. మహాబలిపురంలోని ఈ ఏకశిల నిర్మాణాల వెనుక ఓ పెద్ద రహస్యమే దాగి ఉంది. చూడ్డానికి ఆలయాల్లా కనిపిస్తున్నా అవి నిజంగా ఆలయాలేనా, లేక వాటి కథ వేరే ఏదైనా ఉందా? పదండి, ఈరోజు మనం దాని గురించే తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నవి కేవలం రాతి కట్టడాలు కాదు, కొన్ని శతాబ్దాల నాటి ఒక చిక్కుముడి. చూడ్డానికి అచ్చం రథాల్లా ఉండే ఈ నిర్మాణాల వెనుకున్న అసలు కథేంటో తెలిస్తే ఆశ్చర్యపోతాం. సో అసలు ప్రశ్న ఇదే: ఇవి నిజంగా కట్టడాలా, లేక రాతి రూపంలో ఆగిపోయిన రథాలా? అసలు వీటిని ఎందుకు నిర్మించారు? వాటి ఉద్దేశమేంటి? ఈ ప్రశ్నలకే ఇప్పుడు మనం సమాధానం వెతకబోతున్నాం. సరే, ముందుగా వీటిని ఎలా తయారు చేశారో చూద్దాం. ఎందుకంటే అసలు రహస్యం మొదలయ్యేదే ఇక్కడ్నుంచి. ఈ పంచరథాల్లో ప్రతీదీ ఒక ఏకశిల, అంటే వీటిని ఇటుకలు, రాళ్లు పేర్చి కట్టలేదు. ఒకే ఒక్క భారీ గ్రానైట్ రాయిని పైనుంచి కిందికి జాగ్రత్తగా చెక్కుకుంటూ ఈ అద్భుతమైన రూపాల్ని తీసుకొచ్చారు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ ప్రాసెస్లో ఒక్క చిన్న తప్పు జరిగినా మొత్తం నిర్మాణం పాడైపోతుంది. ఎంత నైపుణ్యం కావాలి! ఇవి తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్నాయి. వీటిని పాండవ రథాలు అని పిలుస్తారు కదా. కానీ అసలు విషయమేంటంటే వీటికి మహాభారతానికి ఎలాంటి సంబంధం లేదు. 7వ శతాబ్దంలో పల్లవరాజులు వీటిని నిర్మింపజేశారు. ఆ పాండవుల పేర్లు కేవలం వాటి సైజులను బట్టి ఆ తరువాత కాలంలో పెట్టినవి మాత్రమే. మరి ఇంతకీ ఈ అద్భుత కట్టడాలను సృష్టించిందెవరు? వాళ్ల ఆలోచనల వెనుక ఉన్న పరిణామక్రమమేంటో ఇప్పుడు చూద్దాం. పల్లవుల ఆలయ వాస్తుశిల్పంలో మనకు 3 ముఖ్యమైన దశలు కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నట్టుగా వాళ్ళు మొదట మహేంద్ర గ్రూప్ కింద గుహాలయాలను చెక్కారు. ఆ తరువాతే మన కథానాయకులైన ఈ ఏకశిల రథాలు వచ్చాయి. ఇది నరసింహ గ్రూప్ కాలంలో జరిగింది. ఇక ఫైనల్గా రాజసింహ గ్రూప్లో రాళ్లను ఒక్కొక్కటిగా పేర్చి పూర్తిస్థాయి ఆలయాలు కట్టడం మొదలుపెట్టారు. సో ఈ రథాలనేది ఆ పరిణామక్రమంలో చాలా చాలా కీలకమైన మధ్యదశ అన్నమాట. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. వీటిని ఎందుకు కట్టారు? దీనికి సమాధానం మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఇవి గుడుల్లా కనిపిస్తున్నా ఇవి ఎప్పటికీ పూర్తి కాలేదు. అంతేకాదు, వీటిలో విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు కూడా ఎప్పుడూ చేయలేదు. మరి పూజల కోసం కాకపోతే ఇంకెందుకు కట్టారు? అసలు విషయం ఏంటంటే
ఇవి బహుశా వాస్తుశిల్ప ప్రయోగశాలలు. ఒక రకంగా చెప్పాలంటే రాతితో చెక్కిన 3D బ్లూ ప్రింట్స్ అన్నమాట. భవిష్యత్తులో భారీ ఆలయాలు నిర్మించే ముందు డిఫరెంట్ డిజైన్లను పరీక్షించడానికి, శిల్పులు తమ స్కిల్స్ను పర్ఫెక్ట్ చేసుకోవడానికి వీటినే ఒక నమూనాగా, ఒక ప్రాక్టీస్ గ్రౌండ్గా ఉపయోగించారు. అప్పటి వరకు భారతదేశంలో ఆలయాలు ఎక్కువగా చెక్కతోనో ఇటుకలతోనో కట్టేవారు. కానీ ఇలా ఒకే రాతి నుండి పూర్తిస్థాయి నిర్మాణాలను చెక్కడం అనేది అప్పటికి ఒక సరికొత్త, విప్లవాత్మకమైన ఆలోచన. ఈ స్లైడ్ ఆ వారసత్వాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. చూడండి, ఎడమవైపున్నది మన ప్రోటోటైప్ ధర్మరాజు రథం, కుడివైపున్నది ఆ తర్వాత కాలంలో కట్టిన ఫేమస్ షోర్ టెంపుల్. ఆ రెండిటి డిజైన్లోని DNA ఎంత స్పష్టంగా కనిపిస్తుందో కదూ. అవును, ఒక్క ప్రోటోటైప్ ధర్మరాజు రథం 100 ఏళ్ల పాటు కొనసాగిన ఒక గొప్ప ద్రావిడ ఆలయ వాస్తు శైలికి పునాది వేసింది. అందుకే ఈ ప్రదేశం యొక్క అసాధారణమైన విలువను గుర్తించి యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఓవరాల్గా పంచరథాలు విజిట్ చేయడం ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మీరు మహాబలిపురం వస్తే ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి. ఇలాంటి ట్రావెల్ అండ్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ ఆదిత్య.